So I've seen many people joined here. So okay. So let's begin the session. So myself Mohammad Mukhtar, I'm a nutritionist. గత 15 సంవత్సరాలుగా I have been in this న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ లో వర్క్ చేస్తున్నాను. సో దీంట్లో ఏంటంటే మేజర్గా మనము ఎక్కడైతే రూట్ లెవెల్లో మిస్టేక్స్ చేస్తున్నామో వాటిని కరెక్ట్ చేస్తూ వెళ్ళడం అనేది విచ్ ఇస్ ఎ ప్రివెన్షన్. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. అంటే మనకు రోగం వచ్చాక లేదా ఒక ఇష్యూ మొదలయ్యాక అది చాలా పెద్దదైపోయి దానికి మందులు కాంప్లికేషన్స్ ఇవన్నీ ఫేస్ చేసిన తర్వాత ఆ, మనము జాగ్రత్త తీసుకునే దానికంటే కొద్దిగా ముందుగానే జాగ్రత్త తీసుకోగలిగితే 90% ప్రాబ్లమ్స్ని మనం ఎస్పెషల్లీ హెల్త్ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో అదే ఈ సెషన్లో మీకు క్లియర్గా వివరించబడుతుంది. సో మీరు ఈ సెషన్లో చివరి దాకా వింటే కనుక మీకు చాలా క్లారిటీ వస్తుంది అనమాట. అంటే అసలు మనకు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, వాట్ ఈస్ ద పీసీఓడి, దానికి ఉండే డిఫరెన్సెస్ ఏంటి, ఇది ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే ఏమేమి ప్రాబ్లమ్స్కి దారి తీస్తుంది అనేది ఇక్కడ మీరు చూస్తారు. సో బీ ఈ 30 మినిట్స్ ఆర్ 40 మినిట్స్ సెషన్ మీరు శ్రద్ధగా అంటే టీవీ చూస్తూనో ఏదో పాటలు వింటూనో ట్రావెల్ చేస్తూనో కాకుండా ఒక దగ్గర కూర్చొని శ్రద్ధగా వినండి. సో దట్ ఇది మీ ప్రాబ్లంకి సంబంధించింది లేదా మీ ఇంట్లో వాళ్ళ ప్రాబ్లంకి సంబంధించింది. దీనికి అవగాహన పెంచుకుంటే 90% మీరు ఇంట్లోనే సాల్వ్ చేసుకోవచ్చు. రైట్. ఐ షేర్ ది ప్రజెంటేషన్ హియర్. మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం అర్థం చేయించడానికి నేను ట్రై చేస్తాను. అండ్ ఈ ఇక్కడ మీకు అర్థం కాకపోయినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే చెప్పాను కదా, పీసీఓడి అనేది కామన్ కాదు, అందరికి ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటారు. ప్రాబ్లం అందరిలో ఉంది. ఇప్పుడు 80% ఉమెన్ సఫరింగ్ విత్ పీసీఓఎస్ ఆర్ ఇన్ఫర్టిలిటీ లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తో సఫర్ అవుతున్నారు. బట్ అందరికి ఒకేలాగా ఉండవు, సిమ్టమ్స్ ఒకేలాగా ఉండవు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఒకేలాగా ఉండవు అనమాట. రైట్. సో సో ఎందుకు డయాబెటీస్ థైరాయిడ్ అని పెట్టానంటే ఇవన్నీ కామన్ గా అందరిలో ఉండే ప్రాబ్లమ్స్ అన్నమాట. రైట్. సో ఇక్కడ తీసుకుంటే ఐ హావ్ బీన్ ఇన్ దిస్ జర్నీ, చాలా చెప్పాను కదా. ఈవెన్ ఐ హావ్ డన్ మెనీ టీవీ షోస్, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఈవెన్ కిడ్స్ హెల్త్ పైన పోషణ్ మా అని ఒక కిడ్స్ హెల్త్, అలాగే ఉమెన్ హెల్త్ పైన మహిళలు పోషకాహారం అని ఐ హావ్ డన్ డిడి నేషనల్ ఛానల్స్లో, గవర్నమెంట్ నేషనల్ ఛానల్స్లో చేయడం జరిగింది, అండ్ యూట్యూబ్ ఛానల్స్లో కూడా. సో ఇప్పుడు మీరు చూస్తే ఈ ప్రాబ్లం ఎందుకు నేను ఇదే టాపిక్ మీద ఎవ్రీ 10-15 డేస్లో ఒక సెషన్ చేస్తున్నానంటే ఇది ఇప్పుడు ఒక నేషనల్ ఎమర్జెన్సీ లాగా మారబోతుంది అనమాట. నేషనల్ ఎమర్జెన్సీ అంటే అంత భయంకరంగా పెరుగుతుంది ఈ ప్రాబ్లం. మీరు యు నేమ్ అవుట్ ఆఫ్ 10 కపుల్ ఆర్ 10 పీపుల్, 10 ఉమెన్, అందులో 7 or 8 పీపుల్ సఫరింగ్ విత్ దిస్ ప్రాబ్లం అనమాట. ఎస్పెషల్లీ ఇన్ఫర్టిలిటీ లాంటి సమస్య ఎట్లా ఉందంటే మన ఇండియాలో ఒకప్పుడు మనకు 140 కోట్ల జనాభా వచ్చింది. ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే ఒకప్పుడు ఒక 30-40 ఏళ్ల కిందట పిల్లలు అవ్వకుండా ఉండడానికి చాలా జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు, లేదా సర్జరీస్ చేయించుకునే వాళ్ళు, లేదా పిల్లలు వద్దు మాకు చాలా ఇంకా ఇప్పటికే ముగ్గురు నలుగురు ఉన్నారు. బట్ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది అంటే యంగ్ కపుల్ ఎవరైతే లాస్ట్ 5 yearsలో ఏం జరుగుతుందంటే పిల్లలు అవ్వడానికి నానా కష్టాలు పడాల్సి వస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే హాస్పిటల్కి వెళ్ళి ఏదేదో ట్రీట్మెంట్లు, మందులు, హార్మోనల్ పిల్స్, ఇంజెక్షన్స్, థెరపీస్, ఐవీఎఫ్, ఇట్లా చాలా రకాల ట్రీట్మెంట్స్ ఇప్పుడు తీసుకుంటున్నారు. బికాజ్ అంత పెద్ద ప్రాబ్లంగా ఇప్పుడు మారింది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ కొన్ని మిస్టేక్స్ వల్ల, కొన్ని లైఫ్ స్టైల్ కరెక్షన్స్ వల్ల, కొన్ని మనం చేస్తున్న ఫుడ్ హ్యాబిట్స్ లో మిస్టేక్స్ వల్ల జరుగుతుంది. రీసెంట్గా చిలుకూరి బాలాజీ దగ్గర లాస్ట్ ఇయర్ 2024లో ఒక ప్రసాదం ఇస్తే మీకు పిల్లలు అయ్యే అవకాశం ఉంది, ఇక్కడికి వచ్చి తీసుకోండి నమ్మకంతో అని చెప్తే వాళ్ళు అనౌన్స్ చేస్తే అక్కడికి ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ పైన వాళ్ళు ట్రాఫిక్ జామ్ అయిందనమాట. అంటే ఎంత మంది సఫర్ అవుతున్నారో ఇమాజిన్ చేయండి. ఓన్లీ నాకు తెలిసి మహా అయితే 2 రాష్ట్రాల్లో ఆ, వ్యక్తులు అందరు వెళ్ళిండారు. అందులో ఒక 10% వెళ్ళింటారు. 10%కే మీకు 10 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయితే ఎంత మంది ఉండింటారు మన 2 స్టేట్స్లో, అట్లా ఇండియాలో ఎంత మంది ఉంటారు. సో ఇది మన
మనము ఈ పీసీఓఎస్ అనే ప్రాబ్లం దగ్గర నుంచి మొదలయ్యి అది ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే పీసీఓఎస్ కాంప్లికేషన్స్ ఎట్లా ఉంటాయి అంటే చాలా మంది ఇప్పుడు మీరు ఈ ఈ ఈ ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి ఫేస్ చేస్తూనే ఉంటారు అనమాట. వీటికి చాలా మంది చేసే అతి పెద్ద మిస్టేక్స్ ఇవి. ఇవి గమనించుకోకపోతే జరగాల్సిన నష్టం చాలా జరిగిపోతుంది. చాలా మందికి ఏంటంటే ఈ పీసీఓడి రాగానే ఫేషియల్ హెయిర్ స్టార్ట్ అవుతుంది. ఫేషియల్ హెయిర్ స్టార్ట్ అవుతే మీకు ఏంటంటే యా చాలా మంది ఏం చేస్తారు ఈ ఫేషియల్ హెయిర్ తీయించుకోవడానికి దాన్ని కంట్రోల్ చేయడానికి ఇంజెక్షన్స్ థెరపీస్ లేదా కొంతమంది ఆ, ఈ కాస్మెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ లేజర్ ట్రీట్మెంట్స్ ఆ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. బట్ ప్రాబ్లము ఫేషియల్ హెయిరా లేకపోతే హార్మోన్సా? ఫేషియల్ హెయిర్ ఎందుకు వస్తుంది? మగవాళ్ళలో రావాల్సిన అంతే కదా, గడ్డాలు మీసాలు ఎందుకు వస్తాయి? మగవాళ్ళకు వస్తాయి. అంటే ఎక్కడో హార్మోనల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే ఆడవాళ్ళలో ఉండాల్సిన హార్మోన్స్ ఉండకుండా మగవాళ్ళలో ఉండే హార్మోన్స్ పెరుగుతా ఉన్నాయి. మెయిల్ హార్మోన్స్ డామినేట్ చేస్తున్నాయి. ఇద్దరికి సంబంధించిన హార్మోన్స్ ఉంటాయి, మెయిల్ ఫీమేల్ హార్మోన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరు, ఉమెన్లో అయినా మెన్లో అయినా. బట్ మీసాలు గడ్డాలు వస్తున్నాయి అంటే హెయిర్ అన్వాంటెడ్ హెయిర్ పెరుగుతుంది అంటే డెఫినెట్లీ దేర్ ఈజ్ ఎ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. దీన్ని ఎవరు కొడుతుంది ఎంతసేపు? ఇప్పుడు అంతా సోషల్ మీడియా ప్రభావం వల్ల ఈ కాస్మెటిక్ సర్జరీస్ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ ఫేమస్ అయిపోయి ఇంకా డైరెక్ట్గా క్లినిక్స్కి వెళ్ళిపోయి మీకు హెయిర్ రిమూవల్ చేయండి, పర్మనెంట్ హెయిర్ రిమూవల్ అట్లా చేస్తాం. బట్ అది అక్కడితో ఆగిపోదు. ఒకవేళ మీరు అక్కడ స్టాప్ చేస్తే అంటే ఇప్పుడు ఫేషియల్ హెయిర్ రాకుండా ఏదో లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నారు రావట్లేదు, దాని అర్థము హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గిందని కాదు. దాని అర్థం ఆ ప్రాబ్లం ఇంకో చోట మొదలవుతుంది బాడీలో. కొంతమందికి హెడేక్స్, విపరీతంగా హెడేక్ వస్తూ ఉంటుంది, ఫ్రీక్వెంట్ హెడేక్ వస్తూ ఉంటుంది. ఏమి చేసినా మందులు వేసుకున్నా సారడైన్ వేసుకున్నా ఇలాంటి ఎన్ని మందులు వాడినా ట్రీట్మెంట్ తీసుకున్నా హెడేక్ తగ్గదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ దెర్ ఈస్ ఏ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేదా మీ బాడీలో ఏదైనా వైటమిన్ డెఫిషియన్సీస్ ఉండిండొచ్చు. కొంతమంది వెయిట్ గెయిన్, ఎంత ఫుడ్ మానేసిన. చాలా మంది నాకు చెప్తారంటే సార్ నేను 2 పూటలే తింటున్నాను, ఐఎమ్ ఈటింగ్ ఓన్లీ 2 టైమ్స్. అలాగే ఐఎమ్ ఈటింగ్ ఓన్లీ చపాతి, 1 చపాతి 2 ఇడ్లీ ఒక చిన్న కప్పు రైస్ అంతే తింటున్నాను సార్. కానీ ప్రతి నెల 1 కేజీ 2 కేజీలు పెరుగుతున్నాను. నా పాత డ్రెస్సులు ఏవి పట్టడం లేదు, బాడీ చాలా లావ్ అయిపోతుంది, లేజీ అయిపోతున్నాను, ఎంత ఎక్సర్సైజ్ చేసినా 1 కేజీ తగ్గడం లేదు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీనికి కూడా కారణం మీరు బరువు పెరగాలన్నా ఆకలి అవ్వాలన్నా నిద్ర రావాలన్నా దానికి మీ హార్మోన్సే కారణం. రైట్. హెయిర్ లాస్, కొంతమందికి ఈ హెయిర్ లాస్ వచ్చినప్పుడు చాలా మంది చేసే మిస్టేక్స్ ఏమంటే హెయిర్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. అంటే ఫస్ట్ ఆయిల్ మారుస్తారు, ఆయిల్ ఇది పడట్లేదు మంచి ఆయిల్ హెయిర్ లాస్ కోసం ఒక ఆయిల్. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే హెయిర్ లాస్ ఇది వాడితే మీకు హెయిర్ ఇంత పెద్దగా వస్తుందని మనకి హక్కీ పిక్కి ఇట్లాంటి చాలా ఉన్నాయి కదా. ఆ, అట్లాంటి ఒరిజినల్ ఉండిండొచ్చు బట్ ఫేక్ ఎక్కువ ఉన్నాయి. దాంట్లో తెచ్చుకొని వాడతారు, ఏమీ కంట్రోల్ కాదు. దాని తర్వాత ఏం చేస్తారు, షాంపూ మారుస్తారు. దాని తర్వాత హెయిర్ ట్రీట్మెంట్లు, హెయిర్ సంబంధించిన చాలా స్పాస్ వచ్చేసాయి. సో దాంట్లో ట్రీట్మెంట్ తీసుకోవడం రకరకాలు చేస్తారు. బట్ హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది? హీట్ వల్ల అవుతుందా, ఐరన్ డెఫిషియన్సీ వల్ల అవుతుందా, లేకపోతే వైటమిన్ డి బి12 డెఫిషియన్సీ వల్ల అవుతుందా, స్లీప్ లేకపోవడం వల్ల అవుతుందా, స్ట్రెస్ వల్ల అవుతుందా, డాండ్రఫ్ వల్ల అవుతుందా తెలియదు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. అండ్ అలాగే మిస్సింగ్ పీరియడ్స్ మిస్ అవుతా అంటే ఏమవుతుంది? మామూలుగా టీనేజ్ అమ్మాయిలు ఉంటారు చాలా మందికి ఇప్పుడు ఈ 25-30లో ఈ పీసీఓఎస్ సఫర్ అవుతున్న వాళ్ళందరికీ చేసిన మిస్టేక్ ఏమంటే ఎగ్జాక్ట్లీ 5-6 ఇయర్స్ 10 ఇయర్స్ బ్యాక్ వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు ఎవరు పట్టించుకుని ఉంటారు? మదర్ ఆర్ లైక్ ఎవరైనా. డాక్టర్స్ కూడా ఏం చెప్తారు, ఇది ఎంత అండి టీనేజ్లో ఇట్లాగే ఉంటుంది. నో, అట్లా ఉండదు. మీరు అడగండి, ఎవరైనా మీ మదర్ వాళ్ళు ఉంటే 50-60s ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇట్లా ఉండింది ఆ టీనేజ్లో? నో, లేదు, అలా లేదు. ఎగ్జాక్ట్లీ 28 డేస్ 30 డేస్ 31 డేస్ పీరియడ్స్ ఉండేటివి. మరి ఎందుకు పీరియడ్స్ మిస్ అవుతున్నాయి? ఒక న్యాచురల్ గా జరగాల్సిన ప్రాసెస్ మెన్స్ట్రువల్ సైకిల్ అంతా కూడా ఎందుకు డిస్టర్బ్ అవుతుంది? దెర్ ఇస్ ఎ రిస్క్, ఏదో ఒక రిస్క్ మొదలవుతుంది. అది ఏమన్నా ఉండొచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయి ఉండొచ్చు, వైటమిన్ డెఫిషియన్సీ అయి ఉండొచ్చు, లేదా మీ లైఫ్ స్టైల్లో ప్రాబ్లం ఉండొచ్చు, విపరీతమైన స్ట్రెస్ తీసుకుని ఉండొచ్చు, చీటికి మాటికి టెన్షన్ పడడము, యాంగ్జైటీ ఫీల్ అవ్వడము ఇట్లా ఉండిండొచ్చు, లేదా రాత్రిపూట పడుకోకుండా పూర్తిగా మొబైల్ చూస్తూ టీవీ స్క్రీన్ చూస్తూ ఎక్కువ చేస్తుండొచ్చు, అది కూడా కారణం ఉండొచ్చు. సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై. అండ్ అలాగే పీరియడ్ పెయిన్స్, కొంతమందికి పీరియడ్స్ అంటేనే భయపడే, కొంతమంది హ్యావ్ సీన్ మెనీ పీపుల్ వాళ్ళు చెప్తున్నప్పుడు కన్సల్టేషన్స్ లో సార్ నాకు ఇట్లా పెయిన్ ఉంటుంది లేదా నాకు ఇట్లా ఇష్యూ. సో ఇది కూడా ఒక రకమైన ప్రాబ్లమ్, మజిల్ వీక్నెస్ కావచ్చు, అబ్డమినల్ మజిల్ వీక్ ఉండి ఉండొచ్చు, లేదా
ఈ పీరియడ్స్ 2 మంత్స్ 3 మంత్స్కి ఒకసారి వచ్చినప్పుడు విపరీతమైన పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉంటుంది. అండ్ అలాగే ఇన్ఫర్టిలిటీ చాలా ట్రై చేస్తూ ఉంటారు. ఎవ్రీ మంత్ హోప్ పెట్టుకుంటారు, ఈ మంత్ అవుతుంది, ఈ మంత్ అవుతుంది, ఈ మంత్ అవుతుంది అని. ఇద్దరు టెన్షన్ పడుతుంటారు. రెండు సైడ్ల నుంచి ప్రెజర్ ఉంటుంది. అక్కడ సైడ్ నుంచి ఇక్కడ మదర్ సైడ్ నుంచి, మదర్ ఇన్ లాస్ నుంచి ప్రెజర్ ఉంటుంది. ఏమైంది, ఇంకా మీకు 2 ఇయర్స్ అయిన పిల్లలు అవ్వలేదు, 3 ఇయర్స్ అయిన పిల్లలు అవ్వలేదు, చూపించుకోవట్లేదా అని. ఎక్కడెక్కడో బట్ ఎగ్జాక్ట్లీ ఎందుకు అవ్వట్లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్తే సేమ్ మీకు అవ్వదు, మీకు పీరియడ్స్ కరెక్ట్ అవ్వడానికి మెడిసిన్ ఇస్తారు, లేదంటే మీకు అవ్వదు, ఐయుఎఫ్ కానీ ఐయుఐ కానీ ఐవిఎఫ్ కానీ వెళ్ళండి అని చెప్తారు. అట్లాగే ఈ స్కిన్ పైన పిగ్మెంటేషన్ మచ్చలు, గొంతు పైన నల్లగా అవడము, డార్క్ నెక్ అంటారు, డార్క్ నెక్, కంటి కింద నల్లగా, ఇవన్నీ వస్తున్నప్పుడు చలో నా ఫేస్ పైన మచ్చలు వస్తున్నాయి కాబట్టి నేను వెంటనే ఆ, ఏదైనా బ్యూటీ క్లినిక్ వెళ్ళిపోవాలి. ఆ, స్పాల్ స్పాల్ బ్యూటీ క్లినిక్లు వాళ్ళు నీట్గా మొత్తం ఆ చర్మం చెక్ చేసేసి ఆ, మచ్చలు కనపడకుండా చేసేస్తారు. మళ్ళీ ఒక 6 నెలలకు మళ్ళీ వస్తుంది, మళ్ళీ వెళ్ళాలి. బట్ ఎగ్జాక్ట్లీ ఎందుకు వస్తున్నాయి, ఈ పిగ్మెంటేషన్ అనే ప్రాబ్లం ఎందుకు వస్తుంది, స్కిన్ ఎందుకు డార్క్ అవుతుంది? సో అదొక హార్మోనల్ ఇంబ్యాలెన్స్, రైట్? సో దీస్ ఆర్ ది మై క్లయింట్స్ టెస్టిమోనీస్. ఇవి చాలా అంటే ఇట్లాంటి ఐ గెట్ ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ ఆల్టర్నేట్. అంటే మనకు రెగ్యులర్గా మన క్లయింట్స్ నుంచి వస్తూనే ఉంటాయి, వాళ్ళ జర్నీ ఎలా ఉంది, um, అలాగే వాళ్ళు హౌ దే ఆర్ ఫీలింగ్ త్రూఅవుట్ జర్నీలో మేము ఎట్లా సపోర్ట్ చేస్తాం వాళ్ళకు, ప్రతి చిన్న డౌట్ని క్లియర్ చేస్తూ హౌ వీ కెన్ విల్ గైడ్ దెమ్ అనేది యూ కెన్ సీ హియర్. సో ప్రతిదీ వెయిట్, స్లీప్, డైజెషన్, ఫుడ్, ఎవ్రీథింగ్ విల్ ట్రాక్. ఇది చూసింటారు, గ్రూప్ లో పెట్టినా నేను. సో చెన్నమ్మ గారని ఫ్రమ్ కడప. సో మన డైట్ లోకి వచ్చాక 2 మంత్స్ కి షీ కన్సీవ్డ్. అండ్ నవ్ దిస్ మంత్ మన ఫస్ట్, ఐ థింక్ ఫస్ట్ ఆర్ సెకండ్, ఎగ్జాక్ట్ డేట్ ఐడియా లేదు. లాస్ట్ మంత్ లాస్ట్ 15 days అయింది అన్నాను. సో లాస్ట్ మంత్ ఎండింగ్ లో దే గాట్ బేబీ, అందమైన అమ్మాయి పుట్టడం జరిగింది. సో అంతకుముందు వాళ్ళు 3 years చాలా ట్రీట్మెంట్స్ తీసుకున్నారు. అప్పుడు జరగదు, ఇప్పుడు ఎందుకు జరిగిందంటే మ్యాజిక్స్ ఏం లేవు. ఎక్కడైతే రూట్ లెవెల్లో ప్రాబ్లం ఉందో దాని మీద వర్క్ చేస్తాం, దాని మీద మీకు గైడెన్స్ ఇస్తాం. అది మీకు రూట్ అసలు మీ ఎగ్జాక్ట్లీ ప్రాబ్లం ఎవరు చెప్పరు. టెస్ట్లు ట్రీట్మెంట్లు కాదు. మేము టెస్ట్లు చేయించాక ఎగ్జాక్ట్లీ మీ లైఫ్ స్టైల్, మీ హ్యాబిట్స్ అన్ని కనుక్కున్న తర్వాతే దానికి తగ్గట్టుగా మీకు మీ లైఫ్ స్టైల్లో కరెక్షన్ చెప్తాము. అది మీరు ఒక 3 to 4 months కంటిన్యూగా చేస్తే మీ రూట్ లెవెల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే, అది పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, లేదా ఒబేసిటీ కానీ, థైరాయిడ్ కానీ, డయాబెటీస్ కానీ, రూట్ లెవెల్లో అది క్లియర్ అవుతుంది. వీ విల్ వర్క్ ఆన్ యాంటీ ఏజింగ్, అంటే బాడీ రివర్స్ రివర్సింగ్ మెథడ్ అంటాం. అంటే మీ రూట్ ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉందంటే సెల్ లోపల నుంచి ఉంటుంది. ఆ సెల్ లోపల నుంచి ఎట్లా మనం దాన్ని క్లియర్ చేయాలనే దానిపైన వర్క్ చేస్తుంది. అందుకు వీ కెన్ సే ఇది జనరల్గా ఈ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఇది, యూట్రస్ యూట్రస్ అండ్ ఓవరీస్. సో మామూలుగా ఈ ఈ దీంట్లో మీరు చూస్తే ఫీమేల్ ఇన్ఫర్టిలిటీలో దేర్ ఆర్ మెనీ కాంప్లికేషన్స్ ఉంటాయి. కారణాలు ఏముంటాయంటే జనరల్గా ఎవ్రీ మంత్ మెన్స్ట్రువల్ సైకిల్ ఉంటుంది. అంటే ఒక అమ్మాయి పుట్టిన తర్వాత అంటే మీ తల్లి గర్భంలో ఉన్నప్పటికీ కొన్ని లక్షల ఎగ్స్తో పుడతారు. అవి 13 ఏళ్ళు వచ్చేటప్పటికి, ప్యూబర్టీ వచ్చేటప్పటికి వాళ్ళ దగ్గర కొన్ని మాత్రమే మిగులుతాయి. అవి ఎవ్రీ మంత్ ఒక ఎగ్, ఒకటి లేదా రెండు ఎగ్స్ మెచ్యూర్ అయిపోయి ఇక్కడ నుంచి ఈ ఓవరీస్ నుంచి ఎగ్స్ మెచ్యూర్ ఫాలోపియన్ ట్యూబ్ లోకి వచ్చి, ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత ఇంటర్ కోర్స్ జరిగితే ఈ మగవాళ్ళ నుండి సెమెన్ ఇక్కడ నుంచి ట్రావెల్ అయిపోయి సారీ ఇక్కడ నుంచి ట్రావెల్ అయిపోయి ఈ ఫాలోపియన్ ట్యూబ్ లో ఉండే ఎగ్ ని మీట్ అయిన తర్వాత అది ఫర్టైల్ అవుతుంది. ఆ ఫర్టైల్ అనేది కాస్త పిండంగా మారి మళ్ళీ ఇక్కడ ఈ గర్భాశయంలో, యూట్రస్ లో వచ్చి గోడలు కత్తుకుపోయి అక్కడ నుంచి బేబీగా తయారవుతుంది. ఇది ప్రాసెస్. ఎవ్రీ మంత్ 28 days ఇక్కడ ఒక ఓవరీ నుంచి, ఇక్కడ ఒక ఓవరీ నుంచి రిలీజ్, ఆల్టర్నేటివ్ మంత్ రిలీజ్ అవుతుంది. అట్లా రిలీజ్ అయినప్పుడు ఈ ప్రాసెస్ నార్మల్గా జరగకపోతే, ఎందుకు 28 days 30 days సైకిల్ ఉంది, దీనికి ఒక ఫేజెస్ ఉన్నాయి మళ్ళీ దీంట్లో. ఇది ప్రాపర్గా జరగకపోతే ఏమవుతుందంటే ఇన్ఫర్టిలిటీ ఉంటుంది, లేదా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ 2 months కి 3 months కి వస్తున్నాయంటే ఈ ప్రాసెస్లో ఈ 300 400 eggs ఏవైతే ఉంటాయో అవి ఫైనల్గా దాంట్లో నుంచి వాళ్ళు మ్యారేజ్ అయ్యాక ఒకరు ఇద్దరు పిల్లలు అవ్వడానికి ఆ ఎగ్సే ఉపయోగపడతాయి.
ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల ఏం జరుగుతుంది, డేంజర్ ఏముందంటే, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కదా 3 నెలలకు వస్తేమి 4 నెలలకు వస్తారంటే, ఇక్కడ ఈ వాటర్ బబుల్స్ ఫామ్ అయిపోయి సిస్ట్లు అన్ని కూడా ఇమ్మెచ్యూర్ అయిపోయి అవి చనిపోతాయి. అక్కడ చనిపోవడం వల్ల వాళ్ళకి పెళ్ళయి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాల్సి వచ్చిన టైంకి 5-10 ఎగ్స్ మిగిలిపోతాయి. వాటితోనే ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటుంది. అవి కూడా అయిపోయాయి అనుకోండి, ఇంకా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉండవు. అందుకని ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఏముందిలే మందులు వేసుకుంటున్నాం, 21 days మనకు కోర్స్ ఇచ్చారు, ఆ కోర్స్ వేసుకుంటే పీరియడ్ వెళ్ళదు. నో, దట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ రైట్ ట్రీట్మెంట్ ఫర్ యువర్ ప్రాబ్లం. అది టెంపరీగా మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది. కానీ మీ ఎక్కడో లైఫ్ స్టైల్లో ప్రాబ్లం ఉంది, మీ ఫుడ్ తినే దాంట్లో ప్రాబ్లం ఉంది, లేదా మీరు ఫిజికల్గా యాక్టివ్గా లేరు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, లేదా కదలడం లేదు, కూర్చొని జాబ్ చేస్తున్నారు, లేదా స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటున్నారు, వీటి మీద. సో దీస్ ఆర్ ది రీజన్స్. మీకు ఆల్రెడీ థైరాయిడ్ ఉంది, పీసీఓడి ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆల్రెడీ డయాబెటీస్ ఉంది, పీసీఓడి ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లేదా మీకు జీర్ణ వ్యవస్థ సంబంధించిన ప్రాబ్లం ఉంది, అంటే డైజెషన్ సరిగ్గా అవ్వదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, దేర్ ఈస్ అ రిస్క్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అండ్ పీసీఓఎస్. అట్లాగే మీ స్లీప్ సరిగ్గా లేదు, రాత్రి పడుకోవట్లేదు, 1 గంటకు 2 గంటలకు పడుకో. ఇప్పుడు అందరు కామన్గా 1-2 గంటలకు పడుకుంటున్నారు. ఆ స్లీప్ సైకిల్ సరిగ్గా లేకపోతే కూడా ఇట్ విల్ బి వెరీ లైక్ హార్మ్ యువర్ హార్మోన్స్. ఆ హార్మోన్స్ వల్ల మళ్ళీ అగైన్ వస్తుంది. లేదా మీకు ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్, ఒకే రకమైన ఆహారం తింటూ కేవలం పిండి పదార్థాలు, షుగర్స్, స్వీట్స్, జంక్ ఫుడ్ మనకి ఇప్పుడు అన్ని అవైలబుల్ ఉంది. మనం తినేదంతా పాలిష్ చేసిందే. పాలిష్ అంటే ఏంటి? పాలిష్డ్ బియ్యము, పాలిష్డ్ గోధుమలు, పాలిష్ అన్ని పాలిష్ చేసినవి తింటున్నాం. దాంట్లో పోషకాలు ఎక్కడ ఉన్నాయి? కడుపు నిండుతుంది, శక్తి వస్తుంది, కొన్ని ఖర్చు పెడుతున్నామా, వచ్చిన శక్తి కూడా లేదు. రెండోది ఏంటి? ప్రాసెస్డ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటున్నాం. అట్లాగే రిఫైన్డ్ ఆయిల్స్, రిఫైన్డ్ తింటున్నాం. అన్ని రిఫైన్ చేసినాం అంటే దాంట్లో ఏముండదు, పిప్పి ఉంటుంది, మిగతాదంతా షుగర్స్, టాక్సిక్ ఎలిమెంట్స్, ప్రిజర్వేటివ్స్ ఇవే ఉంటాయి. ఇట్లాంటివి ఎక్కువ తింటూ ఆరోగ్యం ఎట్లా వస్తుంది? అందుకని నెక్స్ట్ జనరేషన్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు జాగ్రత్త పడకపోతే ఈ ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ వల్ల కూడా, అంటే ప్రాపర్గా మనం ఒక మీల్ తింటున్నాం, ఒక ఫుడ్ తింటున్నాం అంటే, ఒక పూట అన్నం తింటున్నప్పుడు దాంట్లో ఏమేమి రావాలి అనేది మనం జాగ్రత్తగా తెలుసుకోకపోతే మనకు ఇది ఇప్పుడే కాదు, ఫ్యూచర్ జనరేషన్ని కూడా నాశనం చేస్తుంది. ఇప్పుడే అనుకో, ఏముందిలే నాకు పీరియడ్ కరెక్ట్ అయితే చాలు, ఇట్లా చాలా మంది ఆలోచిస్తుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం, రైట్? సో ఇందాక చెప్పాను కదా, హెయిర్ ఫాల్, యాక్నే, వెయిట్ గెయిన్ ఇవన్నీ కూడా మీకు వస్తాయి. సో దీంట్లో ఇందాక చెప్పాను కదా, ఈ మెన్స్ట్రువల్ సైకిల్లో దేర్ ఆర్ ఫ్యూ ఫేజెస్. మేజర్గా మెన్స్ట్రుయేషన్ అంటే 1 to 5 days ఉంటుంది పీరియడ్ టైం. ఆ తర్వాత ఏమవుతుంది? ఫాలిక్యులర్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. అంటే అక్కడ నుంచి మళ్ళీ ఫాలిక్యులర్ స్టార్ట్ అవుతాయి, ఫాలిక్యులర్ మెచ్యూర్ అవుతాయి, అంటే గ్రో అవుతాయి, మెచ్యూర్ అవుతాయి. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఈ 14th డే వరకు, ఇక్కడ నుంచి 20th డే వరకు దెర్ ఇస్ ఏ ఓలేషన్ పీరియడ్. ఓలేషన్ పీరియడ్లో ఏమవుతుందంటే మీకు దిస్ ఇస్ ద టైమ్ ఫర్ ది ప్రెగ్నెన్సీ. యాక్చువల్గా 13th డే నుంచి 18th 19th డే వరకు ఇది మారుతూ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుంది, అంటే ఒక 2-3 days డిఫరెన్స్ ఉంటుంది. సో 30 days పీరియడ్, 28 days పీరియడ్ బట్టి ఇది 28 days సైకిల్ నేను చెప్తుంది. సో ఈ ఓలేషన్ పీరియడ్లో దెర్ ఇస్ ఎ ఫర్టిలిటీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఈ టైంలో ఎగ్ క్వాలిటీ కానీ, ఎగ్ సైజ్ కానీ అండ్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే అది పిండంగా మారుతుంది. ఆ ఎగ్గు ఏదైతే ఉందో ఉమెన్లో, అది లోపంతో ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు అప్పటికే ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉంది, ఏదో మందులు వాడినారు, ప్రెగ్నెన్సీ వచ్చింది, నిలబడదు, మళ్ళీ 2-3 monthsకి మళ్ళీ అబార్షన్ అయిపోతుంది, మాకు మిస్క్యారేజ్ అయిపోయిందని, ఇట్లా అబార్ట్ అయిపోతుంది, మిస్క్యారేజ్ అయిపోయిందని చెప్తారనమాట. ఎందుకు అంటే మీరు గమనించుకోవాల్సింది ఏమంటే, విటమిన్ డెఫిషియన్సీస్ పెట్టుకొని ఎట్లయినా ప్రెగ్నెన్సీ కావాలని చాలా మంది ట్రై చేసి ఉంటారు అన్నమాట. డాక్టర్లు కూడా సరే మీ ఇష్టం, మేము మందులు ఇస్తాం మీకు ఓవలేషన్ కోసం అని కొన్ని మందులు ఉంటాయి, ఆ మందుల వల్ల కొంత ఎగ్ గ్రోత్ వస్తుంది, ఆ గ్రోత్ వల్ల వస్తుంది. కానీ ఆ తర్వాత అది పిండంగా మారి అక్కడి నుంచి అది ఎదిగి బిడ్డగా మారాలి కదా, ఆ క్రమంలో చాలా సమస్యలు వస్తాయి. అట్లాగే ఈ ఇప్పుడు ఈ ఎగ్ క్వాలిటీ బెటర్ ఉండాలంటే ఏం కావాలి? ఒక రోజులో రాదు అది. కనీసం 2-3 నెలలు మీరు హెల్తీ ఫుడ్ తిని ఎక్సర్సైజ్ చేసి మంచిగా నిద్రపోయి ఉండాలి, అప్పుడే ఎగ్ క్వాలిటీ ఉంటుంది. ఒక రోజులో 2 రోజులు అవ్వదు. కేవలం వారం రోజులు 10 రోజులు టాబ్లెట్ ఇచ్చినంత మాత్రాన జరిగిపోదు, అదేదో కొంత మారుతుంది అంతే, రైట్? ఇంకోటి ఏంటి? మెన్ సైడ్ నుంచి చాలా మంది ఉమెన్ బ్లేమ్ చేస్తారు కదా, మెన్ సైడ్ నుంచి కూడా ప్రాబ్లం ఉంటుంది. ఏముంటుందంటే మెన్లో సెమెన్ కౌంట్, వీర్య కణాల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటంటే వాటి తల తోకలు సరిగా లేకపోవడం, ఎగ్ క్వాలిటీ లేకపోవడం, ఆ సెమెన్ సెల్స్లో, ఆ సెల్స్లో వీర్య కణాలలో షుగర్ పర్సంటేజ్ ఎక్కువ ఉండడము, చీముతో కూడిన సెల్స్ ఉండడము, ఇట్లా ఇన్ఫెక్షన్స్ ఉండడం లాంటి ప్రాబ్లం. వాళ్ళకి ఆల్రెడీ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ అలవాటు ఉన్నా, ఒబేసిటీ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, అక్కడ కూడా ఇవి రెండు కలిస్తేనే, అంటే మెన్లో ఉండే సెమెన్లో ఉండే సెల్ అలాగే ఉమెన్లో ఉండే ఎగ్ రెండు కలిస్తేనే అది ఎంబ్రియోగా మారుతుంది. అయితే చాలా మంది ఏంటంటే
ఇన్ఫర్టిలిటీ కేసెస్ లో ఐవీఎఫ్ ఐయుఏకి వెళ్తారు. ఐయుఏ అంటే ఏంటి? సింపుల్, వెరీ సింపుల్. మీ ఇక్కడ నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది కదా, ఇక్కడికి ఎగ్ ఇక్కడ ఫాలోపియన్ ట్యూబ్ లోకి ఉంది కదా, ఇక్కడ ఉంది కదా, ఫాలోపియన్ ట్యూబ్ లోకి వస్తుంది. ఈ ఎగ్ ఇక్కడ ఉంది కదా, వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మగవాళ్ళలో ఉండే సెమెన్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి కాబట్టి అది ఇక్కడ నుంచి లోపలికి వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి దీన్ని మీట్ అవ్వాలి, రైట్? సో అలా మీట్ అవ్వాలంటే, సో ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ మీట్ అవ్వాలి, ఏది సెమెన్ లో ఉండే సెల్. ఇప్పుడు ఇది దాని తల తోకలు సరిగా లేకపోతే అది ముందుకు ఫార్వర్డ్ అవ్వదు. అంటే ఇక్కడ నుంచి సిమ్ చేసుకుంటూ వెళ్ళి ఇక్కడికి రావాలి, అది ఫార్వర్డ్ అవ్వకపోతే ఏమవుతుంది? ఫర్టిలిటీ రాదు. అప్పుడు ఏం చేస్తారంటే డాక్టర్స్ మగవాళ్ళు ఉండే వీర్య కణాల నుంచి యాక్టివ్ కణాలని, మంచి కణాలని రెండు మూడు సెలెక్ట్ చేసుకొని దాన్ని బయటికి తీసి ల్యాబ్లో దాన్ని కొంచెం బెటర్ చేసి ఇక్కడ ఆ, వదులుతారు. ఇక్కడ వదిలితే ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఇక్కడ వదులుతారు అనమాట, ఈ ట్యూబ్ దగ్గర వదులుతారు. ఈ ట్యూబ్ దగ్గర వదిలిన తర్వాత లేదంటే ఇక్కడ డైరెక్ట్గా ఇన్సెక్ట్ చేస్తారు దీంట్లో. ఈ ఇక్కడ వదిలిన తర్వాత ఇక్కడ ఫర్టైల్ అవుతుంది. కానీ అప్పటికే వీళ్ళ లోపల ఆ ఉండే కణాల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఒబేసిటీ ఉన్నారు, డయాబెటీస్ ఉంది, లేదా థైరాయిడ్ ఉంది, మందులు వాడుతున్నారు, రకరకాల మందులు వాడుతున్నారు, ఈ ఎగ్గు గ్రోత్ కూడా అట్లాగే తయారవుతుంది. దానివల్ల పిల్లల ఎదుగుదల ఉండదు, బ్రెయిన్ సరిగా ఎదగదు. హైపర్ హైపర్ యాక్టివిటీ పిల్లలు, అలాగే ఏడిహెచ్డి పిల్లలు, గ్రోత్ సరిగా లేకపోవడం, ఏజ్కి తగ్గ బరువు అది ఇంకా మళ్ళీ లైఫ్ లాంగ్ ఒక ప్రాబ్లం. ఫర్టిలిటీ కోసము, పీసీఓడి కోసము ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు సఫర్ అయితే ఒకసారి పిల్లలు సరిగా హెల్తీగా పుట్టకపోతే దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఒక 20 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళు ఎదిగి మళ్ళీ వాళ్ళ సొంతంగా వాళ్ళ లైఫ్ లీడ్ చేసేదాకా ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్. ఆ తర్వాత కూడా వాళ్ళ లైఫ్ స్పాన్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇక్కడ చాలా మంది ఆలోచించవలసింది అంటే, ఒకటి పీసీఓఎస్ ని క్లియర్ చేసుకోవాలి, రైట్? అలాగే హెల్దీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. మూడోది పిల్లలు హెల్దీగా పెరగాలి కూడా ఆఫ్టర్ ది డెలివరీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఇదేమీ కాకుండా మాకు లేదు సార్ అంత చెప్తున్నా కదా, ఆ దూరం నుంచి బయటికి రావాలి. ఈ వెబినార్ మొత్తం దానికోసం, రైట్? సో ఈ ప్రాసెస్ లో జనరల్ గా ఇన్ఫర్టిలిటీకి ఏం ట్రీట్మెంట్ ఇస్తారంటే బర్త్ కంట్రోల్ పిల్స్ ఇస్తారు పీరియడ్స్ ఇరెగ్యులర్ ఉన్నప్పుడు. అట్లాగే ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ వల్ల ప్రెగ్నెన్సీ రాదు, బట్ పీరియడ్స్ కరెక్ట్ అవుతాయి, సంభవ్ బెటర్ అవుతుంది. ఆ టెన్షన్ నుంచి బయటకు వస్తారు, పీరియడ్ రాలేదు అనే టెన్షన్ నుంచి బయటకు వస్తారు. అలాగే డయాబెటీస్ మెడిసిన్ ఇస్తారు. ఎందుకంటే పీసీఓఎస్కి ఇన్ఫర్టిలిటీకి మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. అది నేను నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను. కాబట్టి డయాబెటీస్ ఉండే వాళ్ళకి ఇచ్చే మెడిసిన్ పీసీఓడి ఉండే వాళ్ళకి కూడా ఇస్తారు మాక్సిమం పీపుల్. ఎందుకంటే మెట్ఫార్మిన్ ఇట్లాంటివి ఇస్తారు. ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గితే హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తారు, సర్జరీస్ కూడా చేస్తారు అవసరమైతే, ఎక్కడైనా ట్యూబ్స్ బాగా అయితే కూడా. సో జనరల్గా మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ బరువు తగ్గాలి. మీ ఎత్తుకు తగ్గ బరువు మీరు మెయింటైన్ చేయాలి, ఐడియల్ వెయిట్కి రావాలి. సో అది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్. ఎందుకంటే బరువు తగ్గితే సరిపోతుందా? నో. బరువు తగ్గడం అనేది ఒక పని. చాలా మంది నేను బరువు తగ్గాను సార్ అయినా నాకు ఏం కాదు. నో, బరువు తగ్గడం అనేది కేవలం ఒక్క పని, మిగతావన్నీ కూడా బెటర్ అవ్వాలి, రైట్? సో ఇక్కడ చూస్తే వాట్ ఇస్ ఇన్సులిన్, ఇందాక చెప్పాను కదా, పీసీఓడికి, డయాబెటీస్కి, థైరాయిడ్కి, ఫ్యాటీ లివర్కి, వీటన్నిటికీ ఇదే కారణం అని, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కారణం అని మీకు చెప్పాను. ఏంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే, ఈరోజు మార్నింగ్ మీరు ఏమేమి తిన్నారో చాట్లో పెట్టండి. ఏమేమి తిన్నారు మార్నింగ్, టిఫిన్ ఏం తిన్నారు, లంచ్ ఏం తిన్నారు, డిన్నర్ ఏం తిన్నారు. అండ్ మేబీ డిన్నర్ టైం అయింది కాబట్టి ఏం తింటారు, లేదంటే తినింటారు. ఆ, నాకు తెలిసి ఇంత ఎర్లీగా తిన్నారు లేదు చాలా మంది. సో మార్నింగ్ ఏం తిన్నారు, బ్రేక్ఫాస్ట్, లంచ్ ఏం తిన్నారు, అలాగే. సో మోస్ట్లీ మనము సౌత్ ఇండియా వైపు ఉన్నాం, అంటే ఇండియాలో సౌత్ వైపు ఉన్నాం కాబట్టి మనకేంటంటే ఎక్కువగా రైస్ రిలేటెడ్ తింటాం, చపాతి, ఇడ్లీ, దోశ, వడ, ఆ, ఇట్లాంటివి తింటాం. సో ఇవి అన్నీ కూడా పిండి పదార్థాలు. ఇప్పుడు పిండి పదార్థాలు తింటే ఏమవుతాయి? షుగర్స్గా కన్వర్ట్ అవుతాయి, అంతే కదా, బాడీలో రక్తంలో గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. ఈ గ్లూకోజ్, దీన్నే గ్లూకోజ్ అంటారు, ఇక్కడ ఉంది కదా. సో దీన్ని గ్లూకోజ్ అంటారు. ఇది ఏం చేస్తుందంటే నేను రక్తంలోంచి ట్రావెల్ అయిపోయి ఇక్కడ సెల్స్ లోకి వెళ్ళాలి, లోపలికి ఇట్లా వెళ్ళాలి అంటే మనకు మన బాడీలో ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ ఉంటుంది. అది ఏం చేస్తుందంటే ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ ని తయారు చేస్తుంది. చెప్పాను కదా ప్రతిదీ హార్మోన్ అని. ఈ హార్మోన్ వచ్చి ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రిగ్గర్ చేస్తుంది. అంటే దాన్ని కీ లాగా ఓపెన్ చేస్తుంది, అక్కడ వచ్చి ప్రెస్ చేస్తుంది, ట్రిగ్గర్ చేస్తుంది. అప్పుడు ఈ గ్లూకోజ్ అనేది లోపలికి వెళ్తుంది. నేను ఏమి తిన్నా, ఇడ్లీ తిన్నా, సాంబార్ తిన్నా, అన్నం తిన్నా, చపాతీ తిన్నా, బ్రెడ్ తిన్నా, చికెన్ తిన్నా, ఏం తిన్నా మనకు
గ్లూకోజ్ వస్తుంది దాంట్లోకి వెళ్ళి, ఆ గ్లూకోజ్ లోపలికి వెళ్ళాలంటే ఇన్సులిన్ రావాలి. నా ఇష్టం వచ్చినట్టు తింటున్నప్పుడు ప్రాబ్లం ఏమొస్తుంది? గ్లూకోజ్ పెరుగుతుంది బాగా. ఏం తింటాం ఇష్టం వచ్చినట్టు? పొద్దున అన్నం, ఇడ్లీ, చపాతి, దోశ, పూరి, వడ తింటాం. మళ్ళీ మధ్యాహ్నం రైస్ తింటాం. ఆ, అది కార్బోహైడ్రేట్. ఒకవేళ పప్పు తిన్నా, చికెన్ తిన్నా, ఎగ్ తిన్నా కొద్ది కొద్ది క్వాంటిటీలో తింటాం. అండ్ ఈవినింగ్ రొట్టె కానీ, చపాతి కానీ, రైస్ కానీ తింటాము. సాయంత్రం అంటే ఈవినింగ్ అంటే ఈవినింగ్ కొంతమందికి అలవాటు పడి సమోసా, చాట్, లేదంటే బజ్జీలు ఇట్లాంటివి తింటాము. అవన్నీ పిండి పదార్థాలే. ఆ, మళ్ళీ రాత్రి కూడా సేమ్ పిండి పదార్థాలు. అంటే ఇంత పిండి పదార్థాలు తింటే, ఇంత గ్లూకోజ్ తింటే బాడీకి ఏమవుతుంది? ఈ సెల్ మొత్తం నిండిపోతుంది గ్లూకోజ్తో. నిండిపోయి ఇంకా లోపలికి తీసుకోదు. ఇంకా వద్దు, నాకు వద్దు, నా దగ్గర ఆల్రెడీ ఫుల్ ఉంది, పొద్దున్న తినేదే ఖర్చు పెట్టాలి, మళ్ళీ మధ్యాహ్నం, మళ్ళీ సాయంత్రం, మళ్ళీ రాత్రి అట్లా తింటాను. మళ్ళీ బిస్కెట్లు, ఛాయ్లు, స్నాక్స్, ఫ్రూట్స్, బేకరీ ఐటమ్స్ మీ ఇట్లా చాలా ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ తింటున్నప్పుడు ఇంత గ్లూకోజ్ తీసుకొని ఏం చేస్తాం? మనం ఏం పని చేస్తలేం, కదులుతలేవు, రోజుకు 1 కిలోమీటర్ కూడా నడుస్తలేవు. ఎట్లా ఖర్చు అవుతుంది? ఖర్చు కాదు. ఖర్చు కానప్పుడు దీంట్లో స్టోర్ అయిపోతుంది. స్టోర్ అయిపోతే సెల్ వద్దంటది, ఇంకా నా దగ్గర లేదు స్పేస్, దయచేసి లోపలికి ఏం పంపించొద్దు అని చెప్తారు అన్నమాట. అయినా కానీ వినదు బ్రెయిన్. ఎట్లయితుంది అట్లా? ఖచ్చితంగా నువ్వు లోపలికి తీసుకోవాల్సిందని చెప్పి ఇన్సులిన్ ఒకటి వచ్చే కాడ రెండు వస్తాయి, ఇంకోటి వస్తుంది, ఎక్కువ తయారు చేపిస్తుంది ఇన్సులిన్. లేదు, నువ్వు ఇన్సులిన్ పోయి ఎట్లైనా ప్రెషర్ పెట్టేనే గ్లూకోజ్, ఎందుకంటే బ్లడ్ లో గ్లూకోజ్ నిలబడకూడదు. నిలబడితే రక్తం తిక్కుగా అయిపోయి బాగా మందంగా తయారవుతుంది, చిక్కగా తయారవుతుంది. దానివల్ల గుండెకి ప్రెషర్ పడుతుంది, మెదడుకు, కట్టికి రక్త ప్రసరణ సరిగా జరగదు. అట్లా కిడ్నీలు ఫిల్టర్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఇట్లా ఇన్ని వ్యవస్థలు దెబ్బతింటాయి గ్లూకోజ్ ఎక్కువైతే. ఏమైతే సరే, కాబట్టి దీన్ని ఏం చేస్తుంది అంటే, ఈడ ఉండొద్దు నువ్వు బ్లడ్లో, ఉంటే లోపల ఉండు, లేదా బ్లడ్ ఉండు, లివర్లో పో. లివర్లో గ్లైకోజన్గా స్టోర్ చేస్తుంది కదా. ఇప్పుడు అయినా మనం వదులుతామా? అర్ధరాత్రి కూడా తింటాం, మళ్ళీ వస్తుంది. ఇంకేం చేయాలి దాన్ని? ఈ ఇన్సులిన్ హార్మోన్ ఎక్కువైపోయింది. ఇక్కడ కూడా మళ్ళీ 2, 3, 4 వచ్చి ట్రిగర్ చేస్తుంది. ఓపెన్ చేయి, ఎట్లైనా చేయాల్సిందే. ఎన్ని చేసినా లోపల స్థలం లేదు. కాబట్టి ఈ ఇన్సులిన్ కూడా పెరిగిపోతుంది. ఇన్సులిన్ కూడా సెల్ వద్దట తప్ప, నువ్వు కూడా వద్దు, రావద్దు నా దగ్గరికి. నా దగ్గర నీకు కూడా స్థలం లేదు, దీనికి కూడా స్థలం లేదు. ఇప్పుడు ఈ రెండు కలిసి ఏం చేస్తాయంటే ఫ్యాట్ తయారు చేస్తాయి. ఇవి రెండు కలిసి బాడీలో ఉండే వ్యవస్థలన్నీ డ్యామేజ్ చేస్తాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇదే. ఇక్కడ నుంచి ఏం జరుగుతుందంటే ఇన్ఫర్టిలిటీ, థైరాయిడ్, డయాబెటీస్, ఫ్యాటీ లివర్, మోకాలు నొప్పులు, క్యాన్సర్స్, యు నేమ్ ఇట్, అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఇక్కడనే ఉంటాయి. రైట్. సో ఈ విధంగా మనకు ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ప్రాబ్లము అన్నిటికీ మూల కారణము. ఐబిఎస్ కానీ, కాన్స్టిపేషన్ కానీ, డిప్రెషన్, ఇన్ఫెక్షన్స్, ఆర్థరైటిస్, మెమొరీ లాస్, వెయిట్ గెయిన్, ఆస్తమా, అలర్జీస్, థైరాయిడ్, డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్స్, యూ నేమ్ ఇట్. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుంది? చెప్పాను కదా, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. మనం అసలు మంచి ఆహారం తీసుకోవడం లేదు. మేము బాగా తింటాం సార్, భూమిలోనే పోషకాలు లేవు, సెలెక్టెడ్గా తినాల్సి వస్తుంది. అలాగే స్ట్రెస్, అందరికీ స్ట్రెస్ ఉంది. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా స్ట్రెస్ఫుల్గానే లీడ్ చేస్తున్నారు. పని ఉన్నా లేకపోయినా ఏదో ఒక స్ట్రెస్ ఉంటుంది. ఏమీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ స్ట్రెస్ కూడా ఉంటుంది చాలా మంది. అది చూసి చూసి కూడా స్ట్రెస్ తీసి ఫీల్ అవుతుంటారు వాళ్ళు, ఊరికే ఉంటూ కూడా. అండ్ కొంతమంది జెనెటిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మదర్ ఫాదర్. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది అంటే, మీకు ఈ ప్రాబ్లం ఉంటే మీ పిల్లలకు వస్తుందా లేదా ఫ్యూచర్లో? మీ మదర్ ఫాదర్కి లేదు, మాకేం లేదు. నో, మీరు ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఆ, ఇప్పుడు చెప్తున్నారు కదా, చాలా మంది పిల్లలకి ఈ స్కూల్ లంచ్ బాక్సెస్ లో డయాబెటీస్ మందులు లేదా ఇంజెక్షన్ వేసి పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తే. ఫ్యూచర్ అది వచ్చి ఎందుకంటే చాలా కంట్రీస్ లో చూస్తున్నాం ఇది. అలాగే పూర్ డైజెషన్, ఏదంటే అది తిని మన పొట్ట చెత్త చెత్త బుట్ట కాదు. పొట్ట అనేది చాలా విలువైనది. దాన్ని కాపాడుకున్నంత కాలమే హెల్తీగా ఉంటాం. దాన్ని ఏదంటే అది పెట్టి తినకూడదు. అంటే ఎట్లా అంటే అట్లా తినకూడదు, ఎప్పుడంటే అప్పుడు తినకూడదు, ఏదంటే అది లోపలికి వేయకూడదు. ల్యాక్ ఆఫ్ స్లీప్, దేనికోసం నిద్రను త్యాగం చేయకూడదు. అది చాలా ఇంపార్టెంట్. రైట్. సో మేము ఎట్లా వర్క్ చేస్తాం, మేము ఎట్లా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం అంటే, వీ విల్ వర్క్ ఆన్ రూట్ లెవెల్. ఈ మేము ఒక సైంటిఫిక్ నోబెల్ ప్రైజ్ వచ్చిన ఒక సైంటిఫిక్ మెథడ్ని ఉపయోగించుకొని మీ మీ గురించి పూర్తి అనాలిసిస్ చేసి మీకు ఒక డైట్ డిజైన్ చేస్తాం. దాన్ని 3, 4 నెలల పాటు మేము గైడ్ చేస్తాం. అట్లా మీరు చేస్తే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. ఇన్సులిన్ లోవరింగ్ మీల్స్ ఇస్తాం. తర్వాత ఆటోఫెగి అనే బాడీలో, అంటే మీ బాడీలో సెల్ఫ్ క్లీనింగ్, ఇందాక చూసాం కదా, ఈ సెల్ మొత్తం మళ్ళీ క్లీన్ అవ్వాలి.
లోపల చెత్త ఆల్రెడీ పేరుకుంది, గత 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి చెత్త పేరుకుంటూనే ఉంది. ఆ చెత్తను మొత్తం బయటికి తీస్తేనే ఈ సెల్ మంచిగా అవుతుంది. ఈ సెల్ మంచిగా అయితేనే ఈ ఆర్గాన్ మంచిగా అవుతుంది. ఆర్గాన్ అంటే ఇప్పుడు ఓవరీస్ ఉన్నాయి, ఓవరీస్ కూడా లో కూడా సెల్స్ ఉంటాయి కదా, గుండెలో సెల్స్ ఉంటాయి కదా, అట్లాగే యూట్రస్ లో ఆ, గర్భసంచిలో సెల్స్ ఉంటాయి కదా. అవన్నీ సెల్స్ మంచిగా అయితేనే యూట్రస్ బాగా అవుతుంది. థైరాయిడ్ సెల్స్ మంచిగా అయితేనే థైరాయిడ్ బెటర్ అవుతుంది. సో సెల్ రూట్ లెవెల్ నుంచి వర్క్ చేస్తున్నాం. అట్లా వర్క్ చేస్తూ మీరు మళ్ళీ మీ యాంటీ ఏజింగ్ అంటే ఏజ్ తగ్గింది, మీకు ఒక 5-10 ఏళ్ళు మీ ఏజ్ తగ్గుతుంది, మీ స్కిన్ బెటర్ అవుతుంది, మీ యాక్టివిటీ బెటర్ అవుతుంది, మీ స్లీప్ బెటర్ అవుతుంది, డైజెషన్ బెటర్ అవుతుంది, నాట్ జస్ట్ వెయిట్ లాస్, లేదా మీ హార్మోన్స్ కరెక్షన్ జరుగుతుంది. అప్పుడు న్యాచురల్ గానే ప్రెగ్నెన్సీ మేము 4 నెలలు డైట్ చేయమని చెప్తాం. కొంతమందికి 2 మంత్స్కే ప్రెగ్నెన్సీ వస్తుంది, కొంతమందికి 3 మంత్స్కి, కొంతమంది 6 మంత్స్ కూడా పట్టవచ్చు, డిపెండింగ్ ఆన్ దేర్ కండిషన్స్. ఎందుకంటే ఇది జరుగుతుంది బాడీలో, మొత్తం రీసైక్లింగ్ ది బాడీ అన్నమాట. ఇట్ ఈస్ నాట్ జస్ట్ క్రాష్ డైట్, ఏదో మీల్ రీప్లేస్మెంట్ షేక్ తాగినాము, జ్యూస్ తాగినాము, ఎవడో అడ్వర్టైజ్మెంట్ ఈ షేక్ తాగండి పొద్దున సాయంత్రం తిండి మానేసి దిక్కుమాలవన్నీ చేసి ఆరోగ్యం పోగొట్టుకుంటారు. అట్లాంటివి చేయకూడదు, అట్లాంటి మిస్టేక్స్ అన్ని చేయకూడదు అనమాట. రైట్. ఒకవేళ ఒకసారి ఒకవేళ మీరు ఒకసారి పీసీఓడి వచ్చే పీసీ సారీ ఒక నిమిషం. ఒకసారి పీసీఓడి వచ్చేస్తే ఒకసారి పీసీఓడి అనేది ఒక డాక్టర్ చెప్తున్నది వినండి. ఇది కేవలం పీరియడ్స్ గురించో లేకపోతే ఓన్లీ పిల్లల గురించో కాదు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇది అబౌట్ యువర్ హెల్త్. ఇది మిమ్మల్ని 45, 55, 60 సంవత్సరాలు వచ్చేదాకా సతాయిస్తుంది. ఎందుకంటే ఇది కేవలం పీరియడ్స్ గురించి కాదు. ఈ అర్థం చేసుకోవాలి. మీరు హెల్తీ లైఫ్ని మెయింటైన్ చేసిన అత్యుత్తమమైన ప్రయారిటీ ఇవ్వాలి. ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి మీ హెల్త్కి. ఎందుకంటే ఉమెన్ డిస్టర్బ్ అయితే ఎంటైర్ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. ఒకటి. రెండోది ఏంటి, పీసీఓఎస్ అనేది అక్కడితో ఆగదు. చెప్పాను కదా, డయాబెటీస్, క్యాన్సర్స్ ఇవన్నీ వస్తాయి. సో ఈ డాక్టర్ గారు చెప్పేది వినండి, మీకు అర్థమవుతుంది. అంటే దాని పర్యవసనాలు చాలా డేంజరస్ గా ఉంటాయి. ఓన్లీ పీరియడ్ రావట్లేదని మనం అనుకుంటాం, నాట్ ట్రూ. ఎవరికైతే పీసీఓడి ఉంటుందో 80% మందికి దే విల్ బికమ్ టైప్ 2 డయాబెటిక్స్. ఆ పీసీఓడిని గనక ప్రాపర్గా అడ్రస్ చేయకపోతే టైప్ 1 డయాబెటిక్స్ అవ్వచ్చు, హార్ట్ డిజీజెస్ రావచ్చు, హై బ్లడ్ ప్రెషర్ రావచ్చు, ఇన్ఫర్టిలిటీ, బిడ్డల్ని కనలేని పరిస్థితి ఏర్పడచ్చు, సివియర్ మూడ్ స్వింగ్స్ మూలాన యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటి సైకలాజికల్ ఇవి రావచ్చు, క్యాన్సర్కి దారి తీయచ్చు. బ్రహ్మాండమైనటువంటి కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి దానికి. సో వాటిని ఏదో జస్ట్ పీరియడ్ రాలేదు కదా ఏముందిలే మళ్ళీ నెక్స్ట్ టైం చూద్దాం, రాకపోతే అప్పుడు ఆలోచిద్దాం పెట్టకూడదు, అస్సలు లేదు. యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇమీడియట్. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆమె మేడం చెప్పింది ఒక 30 సెకండ్లలో 5-6 ప్రాబ్లమ్స్ చెప్పారు. నన్ను అడిగితే ఒక 60-70 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పీసీఓఎస్ నుంచి వచ్చేది తెలియకుండా మీ శరీరాన్ని చాలా డ్యామేజ్ చేసేస్తాయి. ఎముకలు, కండరాలు, స్కిన్, హెయిర్, హార్మోన్స్, దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్స్. అంటే మీకు మీ ఫ్యామిలీ మెంబర్తో, మీ హస్బెండ్, పీసీఓడి ఉండే వాళ్ళ మీ హస్బెండ్ లేదా మీ వాళ్ళ ఫ్యామిలీస్తో. ఎందుకంటే విపరీతమైన చిరాకు ఉంటుంది, కోపం ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది, మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఒక పూట మంచిగా ఉంటారు, ఇంకో పూట కొట్లాడుతూ ఉంటారు, ఒక పూట అరుస్తూ ఉంటారు మనుషుల మీద. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమంటే యూ హ్యావ్ టు ఐడెంటిఫై యువర్ ప్రాబ్లం. దానికి మీరు చేయాలంటే బ్లడ్ రిపోర్ట్ తీసుకోవాలి. రేపు తీసుకుంటా, ఎల్లుండి తీసుకుంటా కాదు, ఇమ్మీడియట్గా మీకు ఆల్రెడీ ప్రాబ్లం ఉంటే 1 మంత్ లోపల రిపోర్ట్స్ అయితే ఓకే, నేను అవి చూసి మీకు ప్రాబ్లం ఏముందో చెప్తాను. మోర్ దాన్ దట్ యూ హ్యావ్ టు టేక్ యువర్ బ్లడ్ రిపోర్ట్స్. ఎందుకు, మీరు ఈ బ్లడ్ రిపోర్ట్స్ తీసుకుంటేనే మీ బాడీలో జరుగుతున్న ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఏంటనేది మనకు అర్థమవుతుంది. రైట్. సో అలాగే మీ స్కాన్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే ఫొటోస్ పెట్టండి. ఆ తర్వాత మీరు కన్సల్టేషన్ ఫిక్స్ చేసుకోవచ్చు. నేను లిమిటెడ్ పీపుల్కి మాత్రమే పర్సనల్గా ఆన్లైన్లో కన్సల్టేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కన్సల్టేషన్ ఫిక్స్ చేసుకోవాలనుకుంటే ఈ కాల్ తర్వాత మీరు నా నంబర్ మీ దగ్గర ఉంటుంది, మీ పర్సనల్ నంబర్ నుంచి నాకు కన్సల్టేషన్ కావాలి అని మెసేజ్ పెట్టండి. సో దట్ ఫ్రమ్ టుమారో మార్నింగ్ ఐ విల్ గివ్ యూ టైం. ఆ టైంలో మీరు శ్రద్ధగా కూర్చొని మీ ప్రాబ్లం గురించి డిస్కస్ చేయండి. ఒక 10-15 మినిట్స్ డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ మీరు ఏం చేయాలి, ఒకవేళ మీరు మా డైట్ మొదలు పెడితే ఎంత కాలం చేయాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత, ఇవన్నీ అనేది మీకు ఆ కాల్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు రిపోర్ట్స్ లేవు అనుకోండి, ఏం రిపోర్ట్స్ చేయించుకోవాలో నన్ను అడగండి కాల్ చేసి, కానీ లేదంటే
అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని అడగండి. నేను మీకు రిపోర్ట్స్ ఏం చేయించుకోవాలో చెప్తాను. సింపుల్ బేసిక్ రిపోర్ట్ చేయించుకుంటే చాలు. కొన్ని రిపోర్ట్స్ చూసి మీ ప్రాబ్లం మీద మనం ఐడెంటిఫై చేయొచ్చు. అట్లాగే లైఫ్ స్టైల్ కూడా మేము తీసుకుంటాం. మీరు ఏం తింటారు, ఎప్పుడు పడుకుంటారు, స్ట్రెస్ ఉందా, ఏముందా అనేది చూసుకొని దాన్ని బేస్ చేసుకొని ఒక డైట్ డిజైన్ చేసుకుంటే నేనేం గ్యారంటీ ఇస్తానంటే 3 to 4 months మీరు యూ కెన్ 100% మీ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసుకోవచ్చు. కొంతమందికి ఎక్కువ తక్కువ టైం పట్టినా డెఫినెట్లీ ఇట్ విల్ బి సాల్వ్ అనమాట. సో మీరు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు చాట్లో పెట్టండి లేదా హ్యాండ్ రైజ్ చేయండి. చాలా మంది అడిగే డౌట్ ఏమంటే సార్ ఎలా ఎలా కన్సల్ట్ అవ్వాలి, మీరు ఎక్కడ ఉంటారు? నేను ఉండేది హైదరాబాద్, నియర్ అబౌట్ హైదరాబాద్ మహబూబ్ నగర్. బట్ మీరు ఇక్కడికి రావాల్సిన పని లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ లైఫ్ స్టైల్ కరెక్షన్. మనం ఇక్కడ మెడికల్ ట్రీట్మెంట్లు కానీ కెమికల్ ట్రీట్మెంట్స్ కానీ ఏమి ఇవ్వము. సో మీరు మీ రిపోర్ట్స్ పంపించి మీ అనాలిసిస్ చేసి మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అవుతే వైఫ్ అండ్ హస్బెండ్ మీ కూర్చొని మీరు మాట్లాడితే జూమ్లో కానీ లేదా వీడియో కాల్ ఆర్ ఆడియో కాల్, ఐ టేక్ ఆల్ ది డీటెయిల్స్ అండ్ దెన్ ఐ గివ్ యూ సజెషన్స్, రైట్? సో ఫస్ట్ మీరు ఏం డిసిషన్ తీసుకోవాలంటే నా ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకోవాలి. దానికి మినిమం 3 to 4 months నేను ప్రాపర్గా నా హెల్త్ మీద ఫోకస్ చేయాలని నిర్ణయం తీసుకుంటేనే మీకు ఇది సాల్వ్ అవుతుంది. లేదంటే టెంపరీగా సాల్వ్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా మీకు మళ్ళీ ఈ రికరింగ్ అంటే మళ్ళీ రావడం అనేది జరుగుతుంది. ఇది ఇక్కడితో ఆగదు. చెప్పాను కదా ఇందాక, డాక్టర్ గారు కూడా చెప్పారు, ఒక డాక్టర్ మీరు వినింటారు. అండ్ నేను కూడా చెప్తున్నా, ఇది కేవలం ఇర్రెగ్యులర్ పీరియడ్ సంబంధించింది కాదు. ఓకే. ఈ కాల్లో చెన్నమ్మ అని ఉన్నారా అంటే ఐ థింక్ ఉంటే కనుక అడ్రస్ చేయండి. వేరే వేరే నేమ్స్తో కూడా వెళ్ళొచ్చు. లేదా మెసేజ్ చేస్తే నేను అన్మ్యూట్ చేస్తాను. ఎందుకంటే తన క్లయింట్, చెప్పాను కదా ఇందాక, రీసెంట్లీ షీ గాట్ బేబీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే అట్లాంటి మెసేజ్ ఇప్పుడు ఇందాక చూసిన దాంట్లో చాలా మెసేజెస్ ఉన్నాయి. అట్లా శిల్ప ఫ్రమ్ హైదరాబాద్, అట్లాగే లైక్ సుజాత వినోద్ ఫ్రమ్ విజయవాడ. కన్సల్టేషన్ ఫీ, దెర్ ఇస్ నో కన్సల్టేషన్ ఫీ హియర్. ఐ విల్ గివ్ యూ వన్, అదే మీకు సెషన్ అటెండ్ అయిన వాళ్ళకి ఐ విల్ గివ్ యూ వన్ ఫ్రీ కన్సల్టేషన్ విచ్ ఇస్ ఆల్మోస్ట్ 1000 రూపీస్ వర్త్ అది. అంటే ఎట్లాగంటే మీ రిపోర్ట్స్ అన్నీ చూసి ఒక అనాలిసిస్ చేసి దాన్ని మీరు ఏం చేయాలో చెప్తాము. బట్ వీ హ్యావ్ ఎ ప్లాన్స్. అంటే ఇప్పుడు ఒకరోజు చెప్పాను కదా, పీసీఓఎస్ అనేది ఒక రోజుతో అయిపోదు. మీరు అదే 3 months, 4 months, 6 months కూడా పట్టవచ్చు, మీకు ఉండే ప్రాబ్లమ్స్ని బట్టి, మీ రిపోర్ట్స్, మీకు ఉండే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ని బట్టి. దానికి ఛార్జ్ ఉంటుంది. ఆ గైడెన్స్కి ఎవ్రీడే మీరు ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఎక్సర్సైజ్ ఎట్లాంటివి చేయాలి, స్లీప్ ఎలా బెటర్ చేసుకోవాలి, మీకుండే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేసుకోవాలో గైడెన్స్ ఉంటుంది. దానికి ఒక కోర్స్ ఉంటుంది, 3 months, 4 months కోర్స్ ఉంటుంది. ఆ కోర్సులో దానికి ఫీజు ఉంటుంది కోర్స్కి. ఒకవేళ మీకు ఏదైనా బాగా విటమిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఐరన్ తక్కువ ఉంది, విటమిన్ డి తక్కువ ఉంది, లేదా బి12 తక్కువగా ఉంది, లేదా మీకు ఏదైనా జింక్, కాపర్, ఇట్లా ఇట్లా వైటమిన్స్ బాగా తక్కువ ఉన్నాయి, ఐ విల్ సజెస్ట్ వైటమిన్స్. అప్పుడు మీరు అవి బయట నుంచి తీసుకొని వాడాల్సి ఉంటుంది, అంతే. సో 90% డైట్తో అవుతుంది. ఒక 10% కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి సాల్వ్ చేసుకోవడానికి వైటమిన్ సపోర్ట్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఏదైతే కాల్ చేసి నాతో కన్సల్టేషన్ ఫిక్స్ చేసుకుంటారో దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఫర్ ఎవర్ అటెండెడ్ వెబినార్. సార్ నేను వెబినార్ అటెండ్ అయ్యాను, నేను ఐ వాంట్ టు స్టార్ట్ మై హెల్త్ జర్నీ అని మీరు మెసేజ్ పెడితే విల్ గివ్ యూ ఏ టైం స్లాట్. ఆ టైం స్లాట్లో వీలవుతే మీరు మ్యారీడ్ అవుతే మీ హస్బెండ్తో కలిసి కూర్చొని మాట్లాడితే. ఆ, సల్మా గారికి అర్థం కాలేదు నేను చెప్పింది. కన్సల్టేషన్ అనేది మీరు రా రావాలి అనుకుంటే, నేను ఉండేది మహబూబ్ నగర్లో ఒక టౌన్ నియర్ టు హైదరాబాద్. మీకు బెంగళూరు హైదరాబాద్ హైవేలో వస్తుంది ఒక టౌన్, మహబూబ్ నగర్ అని. అక్కడికి రావాల్సిన పని లేదు. ఒకవేళ మీరు వస్తానంటే హ్యాపీ, నా ఆఫీస్కి రావచ్చు మీరు. ఇన్ కేస్ మేము రాలేం సార్, మేము దూరం ఉన్నాం, అంత దూరం ఎట్లా రాగలుగుతామంటే రావాల్సిన పనే లేదు. ఎందుకంటే నేను చెప్పాను కదా, మీరు రిపోర్ట్స్ పంపించి మీరు ఒక టైం అడిగితే, యా షాద్ నగర్ అయితే యూ కెన్ కమ్ టు హియర్, నో ఇష్యూ. ఎనీ మీరు
అపాయింట్మెంట్ తీసుకొని మా ఆఫీస్ మేనేజర్ నంబర్ ఇస్తాను మీకు. వాళ్ళ మేడంకి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవచ్చు. సో మిగతా వాళ్ళు 99% నేను ఇక్కడికి రమ్మని అడగను, ఎందుకంటే మీరు ట్రావెల్ చేయాలి, మళ్ళీ అదంతా ఉంటుంది. ఆ, కాబట్టి వచ్చేటప్పుడు మీరు రిపోర్ట్ చేయించుకొని రండి. ఇక్కడ కూడా మేము ఒక టెస్ట్ చేస్తాము. మా ఆఫీస్లో ఒక బాడీ కంపోజిషన్ అనాలిసిస్ అని ఒక టెస్ట్ చేస్తాము. ఆ టెస్ట్లో మీకు బాడీలో ఎక్కడెక్కడ మజిల్ ఎంత ఉంది, అబ్డామినల్ మజిల్ వీక్నెస్ ఉంటే కూడా మీకు ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పెయిన్ఫుల్ పీరియడ్స్ అనేది ఉంటాయి. అట్లా బాడీలో ఎక్కడెక్కడ మజిల్ ఉంది, ఎంత ఫ్యాట్ ఉంది, మీ బాడీ ఏజ్ ఎంత, మీరు తగ్గాల్సిన బరువు ఎంత, మీరు ఫోకస్ చేయాల్సిన ఎక్సర్సైజెస్ ఏంటి, అదంతా వచ్చే ఒక 4 పేజెస్ రిపోర్ట్ వచ్చే ఒక అడ్వాన్స్డ్ బీసీ మిషన్, ఇంపోర్టెడ్ మిషన్ మన దగ్గర ఉంది. దాంట్లో ఒక 400 రూపీస్ ఛార్జ్ చేస్తాను దానికి ఇక్కడ. సో ఆ టెస్ట్ చేయించుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. బట్ మీరు దగ్గరకు ఉంటేనే అది, దూరం ఉంటే అవసరం లేదు ఆ టెస్ట్. అలాగే ఒకవేళ మీరు హైదరాబాద్లో కనుక ఉంటే సండే మార్నింగ్ ఫ్రమ్ 8 AM టు నైట్ 8 PM దాకా ఐఎమ్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్, నిజాంపేట్లో. ఈ బీసీఏ టెస్ట్, ఇందాక చెప్పిన టెస్ట్ ఏదైతే ఉందో ఆ ఒక క్యాంప్ లాగా కండక్ట్ చేసి, హెల్త్ క్యాంప్ లాగా కండక్ట్ చేస్తున్నాం. ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ యూ కెన్ కమ్ దేర్. అక్కడ చేయించుకోవచ్చు. మీరు 300 రూపీస్కే చేస్తారు, క్యాంప్ లాగా పెడుతున్నారు మన కమ్యూనిటీ తరఫు నుంచి. యూ కెన్ కమ్ దేర్ అండ్ యూ కెన్ ఆల్సో మీట్ మీ. అక్కడ మీ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసి, నేను అక్కడే ఉంటాను మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ నైట్ 8 వరకు, సండే, దిస్ సండే 13th జూలై. ఓకే, ఒకవేళ మీరు అక్కడ ఉంటే కనుక యూ కెన్ కమ్ టు హైదరాబాద్. లేదు, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు కమ్ హియర్, షాద్ నగర్ అంటే 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ మాకు, యూ కెన్ కమ్ టు ఆఫీస్. లేదు, మిగతా వాళ్ళు మీరు ఎక్కడికి రావాల్సిన పని లేదు. జస్ట్ అంటే హైదరాబాద్ కాకుండా, ఈ సండే హైదరాబాద్ కాకుండా, అండ్ మహబూబ్ నగర్కి దగ్గరగా ఉండేవాళ్ళు కాకపోయినా బెంగళూరు, కడప, చెన్నై, ఇట్లా చాలా వేరే, ఈవెన్ యూకే నుంచి కూడా క్లయింట్స్ లాగిన్ అయి ఉన్నారు. ఆ, వాళ్ళంతా రావాల్సిన పని లేదు. జస్ట్ సెండ్ యువర్ రిపోర్ట్స్ అండ్ నేను అడిగే కన్సల్టేషన్ బేసిక్ డీటెయిల్స్ ఇస్తే చాలు. రైట్, 100% మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి విత్ ఇన్ 4 months విత్ లైఫ్ స్టైల్ కరెక్షన్. మనం చేసేదంతా లైఫ్ స్టైల్ కరెక్షన్, ఫుడ్ హ్యాబిట్స్ చేంజెస్. మీరు ప్రాపర్గా మీ డైట్ ఎట్లా మెయింటైన్ చేయాలి, ఎట్లా అనేది మనం గైడ్ చేస్తాం. అంతే కదా సార్, యూట్యూబ్లో కొట్టినా వస్తుంది ఒక డైట్ షీట్, పీసీఓడికి ఒక డైట్ అంటే. చెప్పాను కదా, పీరియడ్స్ గురించో పీసీఓడి గురించో కాదు, ఇది అబౌట్ హెల్త్ కదా. చాలా మంది చేసే మిస్టేక్స్లో అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే, మొబైల్ కొంటారు స్క్రీన్ గార్డ్ వేయించుకోవడానికి. ఒక 150 రూపాయల స్క్రీన్ గార్డ్ ఉంటుంది, మొబైల్కి ఒక స్క్రీన్ గార్డ్ ఉంటుంది కదా, ఆ స్క్రీన్ గార్డ్ పైన వేసుకునేది. సో ఆ స్క్రీన్ గార్డ్ వేయించుకోవడానికి ఎవరు సొంతంగా వేసుకోరు అనమాట. చాలా మంది చేసే మిస్టేక్ అనమాట. ఎందుకు వేసుకోరంటే, ఒకవేళ సరిగ్గా వేసుకోవడం రాకపోతే స్క్రీన్ గార్డ్ వేస్ట్ అయిపోతుంది, 200 రూపీస్ పోతుంది మళ్ళీ. లేదా ఏదైనా ప్రాబ్లం రావచ్చు, లేదా ఆ 200 రూపీస్ వేస్ట్ అవుతుంది, అంతకుమించి ఏం జరగదు. వాళ్ళు ఏం చేసినట్టు మొబైల్ షాప్కి వెళ్ళి అక్కడ ఉండే ఎక్స్పర్ట్ పర్సన్ ఉంటాడు కదా, వాళ్ళు రెగ్యులర్గా వేస్తుంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది తీసుకుంటారు. కమింగ్ టు ది హెల్త్, ఎవరు చెప్పినా వింటారు అనమాట. యూట్యూబ్ చెప్పినా వింటారు, ఈ ఆకు తాగు, రసం తిను, పండు తిను, కాయ తిను, అది పోతుంది ఇది పోతుంది, ఇది చెయ్యి అది చెయ్యి, పక్కింటి వాళ్ళు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. 150 రూపాయల స్క్రీన్ గార్డ్కే అంత జాగ్రత్త తీసుకుంటున్నప్పుడు, కొన్ని వేల కోట్ల విలువైన మన శరీరం భగవంతుడు గిఫ్ట్ కింద ఫ్రీగా ఇచ్చాడు. దాన్ని ఎట్లాంటి ట్రీట్ చేయకూడదు, ఎట్లాంటి ఎట్లా ఎవరికంటే వాళ్ళకి అప్పచెప్పకూడదు. కొంచెం జాగ్రత్తగా తెలుసుకొని మీరు అవేర్నెస్ పెంచుకోవాలి మీ బాడీ గురించి. అట్లాగే ఎక్స్పర్ట్ సలహాలతోనే డైట్స్ చేయాలి, డైట్ కానీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కానీ చేయాలి కదా. సో ఈ మనకి ఈ మధ్యలో అట్లా చాలా జరుగుతున్నాయి అనమాట. యూట్యూబ్ డైట్లు, ఆ డైట్ ఈ డైట్లు, ఎవరో చెప్పిన డైట్లు, వాళ్ళు ఒకరి డైట్, నేను ఒకరి డైట్ ఇచ్చింటాను అనుకుందాం, ఒక ఎక్స్పర్ట్ ద్వారా ఒకరు డైట్ తీసుకుంటారు, అదే డైట్ ఇంకోటి చేశారనుకో, వాళ్ళు వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే వీళ్ళ బాడీ వేరు, వీళ్ళ యాక్టివిటీ వేరు, వీళ్ళ పరిస్థితి వేరు, అది అందరికి వర్తించదు. రైట్. సో యా, సల్మా మ్యామ్, యూ కెన్ కమ్ హియర్ అండ్ నేను, నాకు మా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. సో దట్ నా నంబర్ ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను మీకు. మొబైల్ నంబర్ ఆల్రెడీ ఉంటుంది మీ దగ్గర మోస్ట్లీ. యూ కెన్ కమ్ హియర్.
ఈ నెంబర్కి మీరు మెసేజ్ పెడితే నేను ఐ సెండ్ యూ మై ఆఫీస్ మేనేజర్ నెంబర్ ఇస్తాను, తను స్లాట్స్ బుక్ చేస్తారు. మీరు ఆ టైంలో ఇక్కడ కమ్ హియర్, రైట్? ఆర్ ఎల్స్ మీరు హైదరాబాద్లో కూడా రావచ్చు ఒకవేళ సండే రోజు, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. అండ్ యా, సో కామన్గా మనకు వచ్చే ఇక్కడ వస్తున్న మెసేజెస్లో కామన్ డౌట్ ఏముంది అంటే, సార్ మేము 100% ఈ పీసీఓడి, పీసీఓఎస్ అంతే కదా, జనరల్గా అదే ఉంటుంది. క్లియర్ అవుతుందా మందు, ఎందుకంటే డాక్టర్లు ఇది అవ్వదు అని కొంతమంది, మేము మందులు వాడుతున్న బట్టి. సి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఇది రోగం కాదు. ఈవెన్ డయాబెటీస్ కూడా రోగం కాదు, థైరాయిడ్ కూడా రోగం కాదు, డిజార్డర్ అది. థైరాయిడ్ డిజార్డర్, డయాబెటిక్ డిజార్డర్, పీసీఓడి పీసీఓఎస్ కూడా డిజార్డరే. డిజార్డర్ అంటే ఏంటంటే మనకు లైఫ్ స్టైల్ వల్ల, ఫుడ్ వల్ల, స్లీప్ వల్ల, యాక్టివిటీ వల్ల, మనం చేస్తున్న మిస్టేక్స్, తెలుసుకోకుండా చేస్తున్న మిస్టేక్స్ వల్ల వచ్చిన ఒక సమస్య. ఎక్కడైతే మిస్టేక్స్ మనం చేస్తున్నామో దాన్ని కరెక్షన్ చేసుకోవాలి. మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో ఎవరికి తెలుస్తుంది? డెఫినెట్లీ ఒక ఎక్స్పర్ట్కి మాత్రమే చెప్పగలరు. ఎందుకు? ఇండియన్ క్రికెట్ టీంలో 11 మంది ఉంటే కోచ్ని ఎందుకు పెట్టుకుంటారు? అందరు ఎక్స్పర్ట్ ప్లేయర్సే కదా, అందరూ బాగా ఆడే వ్యక్తులే కదా, కోచ్ ఎందుకు పెట్టుకుంటారు? అంటే వీళ్ళు ఆటలో ఉన్నప్పుడు చేస్తున్న మిస్టేక్స్ వాళ్ళకు తెలియక, వాళ్ళు ఎంత ఎక్స్పర్ట్ అయినా, నాలెడ్జ్ ఉన్నా, ఈవెన్ డాక్టర్స్, వీ హ్యావ్ డీల్డ్ మెనీ డాక్టర్స్ హియర్, మేము డాక్టర్స్ కూడా రైట్స్ ఇవ్వడం జరిగింది అనమాట. వాళ్ళకి తెలియదా అంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్లో, వాళ్ళ బిజీ స్కెడ్యూల్లో ఎక్కడో కొన్ని మిస్టేక్స్ తెలుసుకోకుండా, తెలిసో తెలియకుండా చేస్తూ ఉంటారు. దాన్ని కరెక్ట్ చేసి ఒక పర్సన్ కావాలి, దాన్ని జాగ్రత్తగా చూస్తూ, సార్ ఈ మిస్టేక్ జరుగుతుంది, ఇది కరెక్ట్ చేసుకోవాలి, ఇది ఇట్లా కరెక్ట్ చేసుకోవాలి అని చెప్పే వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఒక న్యూట్రిషనిస్ట్, ఒక హెల్త్, ఒక డైటీషియన్. సో వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ప్రతిరోజు తిని, ఎందుకు సెలబ్రిటీస్, మన రీసెంట్గా మనం చూసాం కదా, తాప్సీ అని మనకు ఒక టాప్ హీరోయిన్ ఒకరు చెప్పారు కదా, షీ స్పెండ్స్ 1 lakh ఆన్ డైటీషియన్. వాళ్ళ డైటీషియన్కి 1 లక్ష రూపాయలు పే చేస్తాను నెలకు. ఎందుకంటే నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట ఉంటా, ఒక పార్టీకి వెళ్తా, ఒక కంట్రీకి వెళ్తా, షూటింగ్కి వెళ్తా, లేదంటే నేను వేరే ట్రావెల్స్ ఉంటాయి. నేను ఎప్పుడు ఎక్కడ ఏం తినాలో నాకు టెన్షన్ లేకుండా, హెల్త్ పాడు చేసుకోకుండా, నేను సంపాదించిన డబ్బు నా ఆరోగ్యానికి పెట్టుకుంటున్నాను నేను. అంటే అట్లా ఎక్స్పర్ట్ గైడెన్స్ తోనే జరగాలి అది. నెలకు 1 లక్ష రూపాయలు పే చేసే వాళ్ళు కూడా ఉన్నారు, 5 లక్షలు పే చేసే వాళ్ళు కూడా ఉన్నారు బయట, న్యూట్రిషనిస్ట్లకి, పర్సనల్ డైటీషియన్స్కి. ఎందుకు? ఫిలిం స్టార్స్ అందరూ పర్సనల్గా వాళ్ళకి తెలియదా, వాళ్ళు చాలా నేర్చుకుని ఉంటారు, ఫిట్నెస్ మీద అవగాహన ఉండి ఉంటుంది. ఎందుకు డైటీషియన్ పెట్టుకుంటే వాళ్ళు చేసే మిస్టేక్స్, మీరు చేస్తున్న మిస్టేక్స్, నేను అన్ని కరెక్ట్గానే చేస్తున్నాను సార్, నాకు అన్ని తెలుసు, నాకు నాలెడ్జ్ ఉంది, నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్, లేదా నాకు ఆల్రెడీ నేను డాక్టర్ని, లేదా నేను సో అండ్ సో నాలెడ్జ్ ఉంది, అయినప్పటికీ కూడా కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. అవన్నీ చూడడానికి ఒక ఎక్స్పర్ట్ కావాలి. ఆ పని యాజ్ ఏ డైటీషియన్గా ఇక్కడ మాకు ఒక టీమ్ ఆఫ్ డైటీషియన్స్ అండ్ న్యూట్రిషనిస్ట్లు, ఫిట్నెస్ ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళు మీకు ఆ పని చేసి పెడతారు. 3-4 నెలలు మేము మీకు నేర్పిస్తాం, మీ బాడీ ఏంటి, మీరు ఏం చేయాలి, ఫ్యూచర్లో చేయకూడని మిస్టేక్స్ ఏంటి నేర్పిస్తారు. తద్వారా మీరు మళ్ళీ ఇట్లాంటి మిస్టేక్స్ చేయకుండా, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా మీరు మెయింటైన్ చేయగలుగుతారు, రైట్? సో 100% మీరు 3 to 4 monthsలో, ఎందుకు 3 to 4 months, 3 to 4 months అని ప్రతిసారి చెప్తున్నాను నేను? ఎందుకంటే మీ సెల్, రెడ్ బ్లడ్ సెల్స్ 120 days లైఫ్ ఉంటుంది, ఒక్కొక్క సెల్కి ఒక లైఫ్ ఉంటుంది. అవన్నీ రీసైకిల్ అవ్వాలి, కొత్తగా తయారవ్వాలి. ఎందుకంటే ఈ పాత మొబైల్లో మొత్తం వైరస్ ఉంది, కొత్త మొబైల్ తీసుకున్నారు, మళ్ళీ దాంట్లో దీంట్లో వేసుకున్నారు అన్ని, అవే వైరస్ దీనికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఫస్ట్ ఉండే సెల్స్ అన్ని కూడా క్లియర్ చేయాలి. ఉండే సెల్స్ లోంచి ప్రాబ్లం క్లియర్ చేస్తే అప్పుడు కొత్త సెల్స్, 3-4 నెలలు దీనికి టైం పడుతుంది మినిమం. కొంతమందికి 6 నెలలు కూడా పట్టవచ్చు. బట్ ఇది నా చెప్పాను కదా, టెంపరీ ప్రాబ్లం కోసం కాదు, మనం కంప్లీట్ హెల్త్. ఇప్పుడే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే, ఇన్ని మందులు వాడితే, ఇన్నిసార్లు హాస్పిటల్కి తిరిగితే, ఇన్ని టెస్టులు చేయించుకుంటే, 45లో, 50లో, 55లో, 60స్లో ఎట్లా ఉంటుందో ఆలోచించండి. ఎన్ని మందులు వాడాల్సి వస్తుంది, ఎంత డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. డబ్బు ఉన్న వాళ్ళ పరిస్థితే ఈ రోజులో రాకేష్ జుంజువాలా, 25,000 కోట్లకి అధిపతి, చనిపోయేటప్పుడు ఆయన ఒక మెసేజ్ చెప్పాడు, అన్ని బాగుంది నా దగ్గర, హెల్త్ మీద కూడా కొంచెం టైం పెట్టి నింటే బాగుండు. 1,000 కోట్లు ఉన్న వ్యక్తులే ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోయినారు. ఎన్ని డబ్బులున్నా ఆరోగ్యం తిరిగి రాదు. ఆరోగ్యం అనేది ఖర్చైన పని కాదు, దానికి టైము, ఎఫర్ట్ పెడితే చాలు. తక్కువ ఖర్చుతో ఆరోగ్యంగా ఉండడం అనేది చాలా సింపుల్. అనారోగ్యంగా ఉండడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఈ రోజుల్లో ఒక చిన్న ప్రాబ్లం ఉందంటే కూడా 10 లక్షలు డబ్బులు ఖర్చు అవుతాయి ఒక వారం రోజులు హాస్పిటల్కి వెళ్తే.
అర్థమైంది మీకు? సో అనారోగ్యంగా తినడం అనేది ఖర్చుతో కూడుకున్న పని. ఒక పిజ్జా తింటే ఈరోజు 1200. మెక్డొనాల్డ్స్ లో లేకుంటే పిజ్జా హట్ లో లేకపోతే ఏంటది డొమినోస్ లో పిజ్జా తింటే 1200. 1200తో ఒక 4 రోజులు కావాల్సిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఒక వారం రోజులు కావాల్సిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్ని తినొచ్చు, ఎగ్స్ అన్ని తినొచ్చు. హెల్దీ తినడం, హెల్దీగా తినడం అనేది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న పని. అన్హెల్దీగా తినడం అనేది, ఒక నలుగురు కలిసి బిర్యానీ తింటే 4000 అవుతుంది. ఈ రోజులు అట్లా ఉంది బయట. ఫుడ్ ఇండస్ట్రీ భయంకరంగా పెరిగింది. అన్నిట్లో కెమికల్స్, ప్రిజర్వేటివ్స్, ప్రాసెస్డ్ ఫుడ్, వీటన్నిటిలో నుంచి మీరు హెల్త్ బెటర్ చేసుకోవాలంటే మీకు నాలెడ్జ్ కావాలి. ఆ నాలెడ్జ్ 3-4 నెలల్లో మేము నేర్పిస్తాం, మీరు ఎట్లా హెల్తీగా ఉండాలని. అక్కడ నుంచి మీరు మీ బాడీని టేక్ ఓవర్ చేస్తారు. ఇంకా ఓహో నేను ఇది తినాలి, ఫంక్షన్కి వెళ్తే ఏం తినాలి, పార్టీస్కి వెళ్తే ఏం తినాలి, ట్రావెల్ ఉంటే మీకే తెలిసిపోతుంది. ప్లేట్ చూస్తే స్కాన్ చేసి చెప్పేస్తారు మీరు, ఈ ప్లేట్లో ఇవి ఉన్నాయి, ఇది తింటే ఇది మంచిది, ఇది తింటే బలం వస్తుంది, ఇది తింటే ప్రోటీన్ వస్తుంది, ఇది తింటే కార్బోహైడ్రేట్ వస్తుంది, ఇది తింటే వస్తుంది. మేము చాలా మంది నా క్లయింట్స్కి నేను 1 year తర్వాత కూడా కాల్ చేస్తాను, సార్ మీరు చెప్పింది నాకు అర్థమైపోయింది సార్, ఇంకా నేను ఈజీగా మెయింటైన్ చేశాను. ఒక 1 yearలో మహా అయితే 1 కేజీ 2 కేజీల మించి పెరగలేదు సార్. మామూలుగా అయితే ఏం చేస్తారు, తగ్గిన 3 నెలల్లో మళ్ళీ డబ్బులు పెరిగింటారు. ఈ షేకులు, క్రాష్ డైట్లు, ఆ డైట్లు, ఈ డైట్లు చేసి ఈ ఉండే ఆరోగ్యం పోగొట్టుకుంటారు. మళ్ళీ పెరగడం తగ్గడం, హార్మోన్స్ దెబ్బతింటాయి. ఇక్కడ అట్లా ఉండదు. సిస్టమేటిక్ వే ఆఫ్ ఈటింగ్ అంతా ఉంటుంది కాబట్టి అట్లానే మీరేం కడుపు మార్చుకోవడము, ఏం పూర్తిగా ఏమంటారు కోరికలన్నీ చంపుకొని ఏం తినకుండా ఉప్పుగా అట్లా ఏమి ఉండదు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ డైట్ చేయొచ్చు. మీరు బాగా నాన్ వెజిటేరియన్ అయినా వెజిటేరియన్ అయినా ఎంజాయ్ చేస్తూ మీకు ఇష్టమైన నాన్ వెజ్ వెజ్ బాగా తినొచ్చు. అట్లా తింటూనే తగ్గొచ్చు. అదే మ్యాజిక్ ఇక్కడ. రైట్? యా. కన్సల్టేషన్ గాయత్రి గారు కన్సల్టేషన్ అడిగారు. మీరు నా నంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీకు కన్సల్టేషన్ టైం ఇస్తానండి. సో దట్ వీ కెన్ డిస్కస్ యువర్ హెల్త్. ఎందుకంటే ఇప్పుడు ఈ కాల్లో చాలా మంది ఉన్నారు. అందరికి ఒక్కొక్కరికి ప్రాబ్లం మనం డిస్కస్ చేసుకుంటూ పోతే మిడ్ నైట్ కూడా మనం ఈ కాల్ ఎండ్ చేయగలం. ఈరోజు రాత్రి, రేపు మార్నింగ్ వరకు కూడా అవుతుంది, అంతమంది ఉన్నారు. సో కాబట్టి మీరు ఒక్కొక్కరు టైం ఇస్తాం, మనం ఆ టైం ప్రకారం 10-15 minutes కన్సల్టేషన్లో మేము డిస్కస్ చేస్తాం. వీలవుతే మీరు ఇన్ఫర్టిలిటీ కానీ ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే యూ కెన్ ఇన్వాల్వ్ యువర్ హస్బెండ్ ఆల్సో. కన్సల్టేషన్, వీడియో కన్సల్టేషన్ ఉంటుంది. సో ఇద్దరికి ఒక క్లారిటీ వస్తుంది, ఏం చేయాలి నెక్స్ట్ అనేది ఒక క్లారిటీ వస్తుంది, డెసిషన్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది. రైట్? ఓకే, యాక్చువల్గా దిస్ ఈజ్ ఫర్ టుడే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. అండ్ అలాగే మీకు ఆ, ఏమేమి రిపోర్ట్ చేయించుకోవాలని డౌట్ ఉంటుంది, సార్ నేను రిపోర్ట్ చేయించుకోవాలనుకుంటున్నాను, ఏమేమి రిపోర్ట్ చేయించుకోవాలని. ఆ, సో ఆ రిపోర్ట్స్ ఏం చేయించుకోవాలో కూడా నాకు పెడితే నేను రిపోర్ట్స్ డీటెయిల్స్ అన్ని మీకు సెండ్ చేస్తాను. రిపోర్ట్స్ తీసుకొని నాకు ఇమీడియట్గా మళ్ళీ రిపోర్ట్స్ వచ్చాక పంపించండి. నేను రిపోర్ట్స్కి కింద లింక్ కూడా షేర్ చేస్తాను, సో దట్ మీరు తక్కువలో దొరుకుతుంది అక్కడ. అండ్ స్టాండర్డ్ ల్యాబ్ నుంచి థైరోకేర్ ఇట్లా కొన్ని స్టాండర్డ్ ల్యాబ్స్ ఉన్నాయి, స్టాండర్డ్ ల్యాబ్లోనే చేయించుకోండి రిపోర్ట్స్. రైట్? సో హ్యావ్ ఎ గ్రేట్ డే, ఎంజాయ్ ది డే అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.